నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. చెన్నూరు అటవీ రేంజ్లో 2 అటవీ శాఖ టోల్ గేట్ల ఏర్పాటు. ఫారెస్ట్ టోల్ వసూలు చేయనున్నట్లు వెల్లడించిన అధికారులు. ప్రకృతి అందాలకు విల్లగా మారిన గాంధారి ఖిల్లా. ప్రతి ఏటా మాఘమాసం శుద్ధ పౌర్ణమి రోజు నుండి ఖిల్లాలో జాతర వేడుకలు ప్రారంభం. పెద్ద సంఖ్యలో తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు. చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండలంలో పర్యటించిన డీసీపీ భాస్కర్. ఎర్రైపేట ఇసుక క్వారీలో తనిఖీలు. రాపన్పల్లి అంతర్రాష్ట్ర చెక్పోస్టు సందర్శించిన డీసీపీ. చెన్నూరు అటవీ రేంజ్ పరిధిలో 2 అటవీ శాఖ రోడ్ గేట్లను ఏర్పాటు చేయనున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. అడవుల సంరక్షణతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం వాహనదారుల నుంచి త్వరలో ఫారెస్ట్ టోల్ వసూలు నిర్ణయించామని అధికారులు తెలిపారు. చెన్నూరు అటవీ రేంజ్ పరిధిలోని పారుపల్లి కిష్టంపేట వద్ద ఏర్పాటు చేయనున్న టోల్ గేట్ల మీదుగా రాకపోకలు సాగించే చెన్నూరు పరిసర ప్రాంతాలు మినహా మిగతా ప్రాంతాలకు చెందిన భారీ వాహనాలతో పాటు వాణిజ్య అవసరాలకు ఉపయోగించే వాహనాల నుంచి రుసుము వసూలు చేయనున్నామని అధికారులు పేర్కొన్నారు. భారీ వాహనాలకు 200, 4 వీలర్ 50 రూపాయలు, 3 వీలర్ 30 రూపాయలు వసూలు చేసేందుకు నిర్ణయించామని తెలిపారు. ఫాస్టాగ్ను సైతం ఏర్పాటు చేసేందుకు నిర్మాణ పనులు చేపట్టామని తెలిపారు. ఫాస్టాగ్ లేని వారికి రసీదు ఇవ్వనున్నామని అన్నారు. ఈ రుసుము ద్వారా వచ్చిన ఆదాయంతో చెన్నూరు అటవీ డివిజన్ పరిధిలోని ప్రాణహిత కృష్ణజింకల అభయారణ్యం పరిధిలో అడవుల సంరక్షణ, మొక్కల పెంపకం, వన్యప్రాణుల దాహర్తి తీర్చేందుకు నీటి వసతి తదితర అభివృద్ధి పనులను చేపడతామని అధికారులు తెలిపారు. చెక్ పోస్టుల ఏర్పాటు ద్వారా కలప అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించే అవకాశం ఉందని ఈ సందర్భంగా అటవీ అధికారులు పేర్కొన్నారు. చెన్నూరు ప్రాంత ప్రజలకు తెలియజేయనది ఏమనగా, మనము 2 ప్లేసెస్లో, ఒకటి వై జంక్షన్ కిష్టంపేట్ మరియు పార్పల్లి చింత దగ్గర ఏర్పాటు చేస్తున్న ఏదైతే చెక్ పోస్టులు ఉన్నాయో దాంట్లో మీకు అందరికీ ఒక వివరణ ఇవ్వడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 చెక్ పోస్టుల ద్వారా మెజారిటీ ఆఫ్ ద ఎన్విరాన్మెంటల్ సెస్ ఏదైతే ఉంటుందో అది హెవీ వెహికల్స్ ఏదైతే పాసింగ్ త్రూ NH-63 హెవీ వెహికల్స్ నుండి మాత్రమే కలెక్ట్ చేయబడుతుంది. అండ్ ఇంటర్ స్టేట్ వెహికల్స్ ఏవైతే మనకు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి వెళ్తాయో, నాన్ లోకల్ ప్లేసెస్ నుంచి వస్తున్న ఈ NH-63 ద్వారా వెళ్ళే వెహికల్స్కి మాత్రమే మెజారిటీ ఆఫ్ ద సెస్ అనేది ఎన్విరాన్మెంటల్ సెస్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. లోకల్ పీపుల్ అంటే చెన్నూరు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఎటువంటి, ముఖ్యంగా ఆటోలు కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ సంబంధించిన కార్స్ కానీ తర్వాత బైక్స్ కానీ చెన్నూరు ప్రాంత ప్రజలకు సంబంధించింది ఎటువంటి ఎన్విరాన్మెంటల్ సెస్ కలెక్ట్ చేయడం జరగదు. సో దీని పట్ల ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. లోకల్ ప్రజలకు ఈ ఎన్విరాన్మెంటల్ సెస్ సంబంధించిన ఎగ్జెంప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. దీనిని గుర్తించి ఏదైతే మేము చేపట్టబోతున్న ఎన్విరాన్మెంటల్ సెస్ ఏదైతే కలెక్ట్ చేయబడుతుందో అది ఓన్లీ హెవీ వెహికల్స్ అండ్ నాన్ లోకల్ వెహికల్స్ అండ్ కమర్షియల్ వెహికల్స్కి మాత్రమే కలెక్ట్ చేయబడుతుంది. దీన్ని గుర్తించి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మా నుంచి ఎటువంటి ఇబ్బంది అనేది మీకు ఉండదు. మీరు లోకల్ పీపుల్ సంబంధించిన ఏదైతే మేము ఐడెంటిఫై చేయడం జరుగుతుంది దానికి సంబంధించింది కొంత అవేర్నెస్ కూడా కొంతకాలం క్రియేట్ చేయబడుతుంది. దాని ప్రకారమే వెహికల్స్ అన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చెక్ పోస్టుల నుంచి పాస్ అవుతాయి. దీనిని గుర్తించి మా అందరికీ కూడా చెన్నూరు ప్రాంత ప్రజలందరూ. ప్రకృతి అందాలకు విల్లగా మారింది గాంధారి ఖిల్లా. తెలంగాణ గిరిజన ఆరాధ్య దైవం గాంధారి ఖిల్లా మైసమ్మ తల్లి. ప్రతి ఏటా మాఘమాసం శుద్ధ పౌర్ణమి రోజు నుండి ఇక్కడ 3 రోజుల పాటు జాతర వేడుకలను జరగనున్నాయి. జిల్లాలో పాటు ఇతర జిల్లాల భక్తులు, పలు రాష్ట్రాల నుండి ఆదివాసీ గిరిజనులు జాతరకు తరలి వస్తున్నారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రకృతి అందాలకు విల్లా గాంధారి కిల్లా. అలాంటి అందాలను చూడాలంటే గాంధారి మైసమ్మ జాతరకు వెళ్లాల్సిందే. ఇది మంచిర్యాల జిల్లా మందమరి మండలం బొక్కలగుట్ట గ్రామ పంచాయతీ ఋష్యముఖ పర్వతం సమీపంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన విశిష్టత కలదు. కాకతీయ కాలంలో సామంత రాజులు ఎత్తైన కిల్లను కేంద్రంగా చేసుకుని పరిపాలన కొనసాగించేవారని ఆదివాసీ నాయక్పుడు వంశస్థులు చెప్తున్నారు. ఈ గుట్టని చేరుకోగానే ముందుగా కాలభైరవుడు దర్శనమిస్తాడు. అక్కడి నుండి ముందుకు సాగుతుంటే దేవతామూర్తుల విగ్రహాలు, మరికొంత ముందుకు సాగగానే పెద్ద దర్వాజలో పైభాగన మైసమ్మ తల్లి దర్శనమిస్తుంది. అక్కడి నుండి ఇంకాస్త పైకి చేరుకోగానే 7 తలల ఆదిశేషుడు ఉంటాడు. ఆ తర్వాత పైకి వెళ్ళగానే సమితుల బావి, ఆంజనేయ స్వామి విగ్రహాలు రాయిని తులచి చెక్కి కనిపిస్తాయి. ఇవన్నీ చూస్తుంటే 700 సంవత్సరాల క్రితం కాలంలోనే ఆనాటి కళావైభవం ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది. ఆ రోజుల్లో రాజులు రవాణా కొరకు ఉపయోగించిన ఏనుగులు, గుర్రాల దాహర్తి తీర్చడానికి తవ్విన చెరువు ఉంటుంది. గుట్ట కింది భాగాన జీడికోట, నిరంతరం పైకి ఉబికి వచ్చే నీటి ఊట కనబడుతుంది. ఈ నీటి ఊటను ఉన్న స్పెషాలిటీ ఏమిటంటే మనం చప్పట్లు కొడితే నీటి ఊట పెరుగుతుంది. గాంధారికిల్ల శ్రీ గాంధారికిల్ల మైసమ్మ జాతర సందర్భంగా ఈరోజు మొదటి రోజు 14, 15, 16 తేదీలు ఈరోజు మొదటి రోజు సదర్ల భీమన్న పూజా కార్యక్రమం ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి దేవతా విగ్రహ మూర్తులు తీసుకొని గోదావరి స్నానానికి వెళ్ళేసి అక్కడ జలాభిషేకం చేసి మళ్ళీ తిరిగి ఇక్కడ తీసుకొచ్చి రేపు ఇక్కడ సదర్ల భీమన్న దగ్గర పూజా కార్యక్రమం, అలాగే ఊరు పోషమ్మ, అలాగే మైసమ్మ దగ్గర కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి ఇక్కడ మధ్యాహ్నం అయిన తర్వాత సాయంత్రం సమయంలో అందరూ కూడా గుట్టపైకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ రాత్రి అంతా కూడా సాంస్కృతిక కార్యక్రమాలు అవి నిర్వహిస్తారు. అలాగే రాత్రి 12 గంటలకు పెద్ద పూజ ఉంటుంది. అది అయిన తర్వాత ఈ జాతర సందర్భంగా అందరూ కూడా నేను పత్రికా విలేకరులకు అందరికీ కూడా రిక్వెస్ట్ చేసిందంటే, ఇది ముఖ్యంగా మీరు ఈ జాతర ఆదివాసీ నాయక పోర్ట్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ విషయాన్ని అందరూ కూడా ప్రెస్లో కొంచెం కవర్ చేయాలనుకుంటున్నారు. ఆదివాసీ నాయక పోర్ట్స్ అనే మాట ఖచ్చితంగా రావాలి. ఆదివాసీ నాయక పోర్ట్స్ వాళ్ళు ఈ మైసమ్మ జాతర నిర్వహిస్తున్నారు. అలాగే పెద్ద పూజ ఆదివాసీ నాయక పోర్ట్స్ అయిన 2వ వంశస్థులసే నిర్వహించబడుతుంది. కాబట్టి ప్రతి ఏటా మాఘమాసం మాఘశుద్ధి పౌర్ణమి రోజున నుండి 3 రోజుల పాటు మైసమ్మ జాతర జరుగుతుంది. మొదటి రోజున సదరు భీమన్న ఆలయంలో ఆదివాసీలు వారి సాంప్రదాయ పద్ధతులు మొక్కులు చెల్లించి దేవతామూర్తులను గోదావరి నదిలో స్నానమాచరించజేసి తిరిగి సదరు భీమన్న ఆలయంలో ప్రతిష్ఠించి 2వ రోజున డప్పు వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ పెద్ద దర్వాజా పైన ఉన్న మైసమ్మ తల్లికి మొక్కులు చెల్లిస్తారు. ఆ మరుసటి రోజు అసలు జాతర ప్రారంభమవుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి కాకుండా ఇతర జిల్లాలు, పక్క రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున ఆదివాసీలు ఈ జాతరలకు తరలివస్తారు. మంచిర్యాల చంద్రపూర్ జాతీయ రహదారి పక్కన ఉన్న మైసమ్మ ఆలయం నుండి బొక్కలగుట్ట గ్రామం మీదుగా గాంధారి కిల్లకు చేరుకోవచ్చు. ఈ మార్గం గుండా వెళ్తుంటే రోడ్డుకు ఇరువైపులా పచ్చని ఆహ్లాదకర వాతావరణం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అక్కడి నుండి మనం గోదావరికి వెళుతున్న సందర్భంలో ఈ యొక్క తప్పటిగూళ్ళ లక్ష్మీదేవర కళాకారులకు నాయకపోడు హక్కుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు నవనందుల రామచందర్ గారి కుటుంబం తరఫున కళాకారులకు ఇలా నూతన వస్త్రాలు సమర్పించడం జరిగింది. 3 రోజులు జరిగినటువంటి ఈ గాంధారి కిల్ల మైసమ్మ జాతరలో అందరూ భాగస్వాములై ఈ యొక్క జాతరను విజయవంతం చేస్తారని తెలియజేస్తూ, జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేసింది. కలెక్టర్ దీపక్ కుమార్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నాయక్పోడు వంశస్థులు అడిగిన అన్ని వసతులను కల్పిస్తున్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా డీసీపీ ఆధ్వర్యంలో ఏసీపీ పర్యవేక్షణలో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. సుమారు 150 మందికి పైగా పోలీస్ సిబ్బంది ఈ బందోబస్తులో పాల్గొననున్నారు. జాతరకు వచ్చే ప్రముఖులు ఈ ప్రజా దర్బార్లో పాల్గొని తమ అమూల్యమైన సందేశం అందిస్తారు. ఆదివాసీల కులదైవమైన మైసమ్మ జాతరకు కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని నాయక్పోడ్ సంఘం నాయకులు హాజరైన ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులను అడగనున్నారు. మన కైతన్పల్లి మున్సిపాలిటీ కింద మైసమ్మ గుడి దగ్గర నాయక్పూడ జాతర ప్రారంభమవుతుంది. కాబట్టి అక్కడ అన్ని సౌకర్యాలు కరెక్ట్గా ఉందా లేదా, వాళ్ళకి ఎల్లుండి ఎక్కువ మంది వస్తారు కాబట్టి దానికి మంచిగా అరేంజ్మెంట్ ఉందా లేదా అది చూడడానికి వచ్చాను. సో ఇక్కడ చూస్తే మున్సిపాలిటీ నుంచి శానిటేషన్, వాటర్ సప్లై అన్ని అరేంజ్మెంట్ చేస్తున్నారు. సేమ్గా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎందుకు
ఎండాకాలం వస్తున్నాయి అండ్ ఎక్కడైనా అది ఫైర్ నుంచి యాక్సిడెంట్కి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అందరూ జాగ్రత్తగా చేయాల్సింది. మనం ఫైర్ వెహికల్ కూడా పెట్టాము, కానీ ఆర్గనైజర్స్ అండ్ భక్తులు దయచేసి కోఆర్డినేట్ చేసేసి కొంచెం కోఆపరేట్ చేయాల్సింది. ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్కి ఛాన్సెస్ ఉంటుంది అక్కడ ఏం చేయకుండా ఎక్కడైనా సేఫ్ ప్లేస్ ఉన్నాయి అక్కడే మాత్రం చేయాల్సింది. ఇంకా ఒకటి, ఈ ప్లేస్లో శానిటేషన్ అన్ని సంబంధించిన మందమరి అండ్ కైతన్పల్లి మున్సిపాలిటీ చూస్తారు. సేమ్గా ఆర్డిఓ మంచిర్యాల అన్ని రకాల ఫెసిలిటీ సంబంధించిన చూస్తారు. మంచిగా కోఆర్డినేటర్స్ ఉన్నారు. వాళ్ళు ట్రైబల్ లీడర్స్, కమ్యూనిటీ లీడర్స్ ఎవరైనా కూడా వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని, చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకొని మంచిగా నిర్వహిస్తున్నారు. ఈసారి కూడా మనం మంచిగా నిర్వహించాలి. అండ్ ఐ ప్రే ఫ్రమ్ గాడ్ మన మంచిర్యాల జిల్లాలో అన్ని రకాల పీస్ అండ్ ప్రాస్పెరిటీ రావాలి. నాయకపోడు సమితి ప్రెసిడెంటు, వాళ్ళ యొక్క బాధ్యులు, మా యొక్క ఏసీపీ రవికుమార్ అండ్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రావడం జరిగింది. ఈ 14, 15, 16 తారీఖుల్లో ముఖ్యంగా నాయకపోడు జాతి ప్రజలు, వాళ్ళతో పాటు ఇతర ప్రజలు కూడా అమ్మవారిని దర్శనం చేసుకుంటూ పూజలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా 14వ తారీఖు ఉదయం నుంచే భీమన్న దేవుడి దగ్గర గోదావరి జలాన్ని తీసుకొచ్చి అభిషేకించి కార్యక్రమాలు చేయడం, తర్వాత 15వ తారీఖు ఉదయము గాంధారి కిలా మైసమ్మ పూజా కార్యక్రమాలు, 16వ తారీఖు దర్బార్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి దాదాపు వేలాది మందిగా ప్రజలు రావడం, దీనికోసము విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నాము. ముఖ్యంగా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయడము, గౌరవ కలెక్టర్ గారు అండ్ ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వివిధ డిపార్ట్మెంట్ల వాళ్ళని కూడా స్టేక్ హోల్డర్స్గా పెట్టడం జరిగింది. మంచినీటి సదుపాయము, పరిశుభ్రత, శానిటేషన్ కార్యక్రమాలు, ఇతర పార్కింగ్ స్థలాల ఏర్పాటు, లైటింగు, ఇవన్నీ అన్ని డిపార్ట్మెంట్స్ ఇందులో పాల్గొంటున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి మండలంలో డీసీపీ భాస్కర్ పర్యటించారు. ఎర్రాయిపేట ఇసుక క్వారీలో తనిఖీలు చేపట్టిన అనంతరం ఆయన రాపనపల్లి అంతర్రాష్ట్ర చెక్పోస్టును సందర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో చెక్పోస్టు వద్ద అప్రమత్తంగా ఉండాలని ఆయన సిబ్బందికి సూచించారు. చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి మండలం ఎర్రాయిపేట ఇసుక క్వారీలో డీసీపీ భాస్కర్ తనిఖీలు నిర్వహించారు. క్వారీలో స్టాక్ యార్డ్, డంపింగ్ యార్డ్ విధానాన్ని పరిశీలించారు. అక్కడ వసతులపై ఆరా తీశారు. టీఎస్ఎండిసి సిబ్బందితో క్వాంటిటీ ఎంత ఉంది అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిఎస్సిపి ఆదేశాల మేరకు ఇసుక క్వారీలపై డీసీపీ భాస్కర్ తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది. అనంతరం మండలంలోని రాపనపల్లి అంతర్రాష్ట్ర చెక్పోస్టు సందర్శించి సిబ్బందితో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికలున్న నేపథ్యంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, మన రాష్ట్రంలోకి వచ్చే వాహనాల వివరాలను నమోదు చేసుకుని తనిఖీలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్వర్, సిఐ సుధాకర్, ఎస్ఐ రాజేందర్, తహసీల్దార్ మహేంద్రనాథ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్న ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని, దీంతో తెలంగాణ ప్రజలందరూ కేసీఆర్కే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పేర్కొన్నారు. ఈ నెల 17న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని నస్పూర్లోని మంచిర్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో హర్తహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దివాకర్రావు పార్టీ కార్యకర్తలతో కలిసి కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్కు చెట్లు పెంచడం అంటే ఎంతో ఇష్టమని, రాష్ట్రం పచ్చగా ఉండాలని ప్రతిష్టాత్మకంగా హర్తహారం కార్యక్రమాన్ని చేపట్టారని గుర్తు చేశారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి ఆడంబరాలకు పోకుండా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 2001లో ఒంటరిగా బయలుదేరి కేసీఆర్ ఉద్యమాన్ని ఉర్రూతలూగించి ఢిల్లీలో పార్టీల మద్దతు కూడగట్టి అప్పటి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణను తీసుకువచ్చారని చెప్పారు. వచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చి దేశంలోని నెంబర్ 1 రాష్ట్రంగా నిలిపారని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరితమైన హామీలతో ప్రజలు నమ్మి ఆ పార్టీకి ఓటు వేస్తే ఒక్క హామీ కూడా సరిగా అమలు పరచలేదన్నారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నడిపల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు సుబ్బయ్య, కార్యదర్శి పవన్, టీబీజీ కేసు డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర నాయకురాలు అత్తి సరోజ, నాయకులు గోగుల రవీందర్ రెడ్డి, వంగ తిరుపతి, కుర్మిల్ల అన్నపూర్ణ, మల్లెతుల రాజేంద్రపాణి తదితరులు పాల్గొన్నారు. వేరే విధంగా అట్టాసాలకు ఆడంబరకు పోకుండా చెట్టు అనేది మరి ఎంతో మనకు ఉపయోగపడేది. కాలుష్య నివారణ కోసం అనుకోండి, చక్కటి వాతావరణం కోసం అనుకోండి. తాను కూడా 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెట్టు పెట్టే బహుత్తరమైన కార్యక్రమం చేపట్టి
తెలంగాణ రాష్ట్రమే ఒక గ్రీన్ షెడ్గా మార్చడానికి ఎంతో కృషి చేసిన వ్యక్తి. ఆయన జన్మదిన సందర్భంలో చెట్లు నాటమే కరెక్ట్ అని ఒక ఆలోచనతోటి కేటీఆర్ గారు, అదేవిధంగా హరీష్ రావు గారు, సంతోష్ గారు, మిగతా మత్స్యం చారి గారు వీళ్ళంతా ఒక మంచి ఆలోచనతోటి అన్ని ప్రాంతాల్లో ఆ రోజు అంటే మరి ఎక్కడెక్కడో వేరే ఉంటారు కాబట్టి అడ్వాన్స్గా మనం 2-3 రోజుల నుంచి అన్ని ప్రాంతాల్లో చెట్టు పెట్టే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మంచిర్యాల భారత రాష్ట్ర సమితి మంచిర్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న ఈ తెలంగాణ భవన్లో మరి చెట్లు పెట్టే కార్యక్రమం మరి ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఏ రకంగా మనం చెట్టు పెట్టామో పచ్చడి చెట్టు, అదే రకంగా తెలంగాణ పచ్చగా ఉండే దిశగా ఏ రకంగా మంచి ఉద్దేశంతో మనం చెట్టు పెట్టే కార్యక్రమం ఉందో మన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నిండుగా 100 ఏళ్ళు ఉండే దిశగా ఈ 71వ జన్మదిన శుభ సందర్భంలో వారికి నిండుగా మరి ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఇవ్వాలని. ఐటీ పార్కు కోసం భూములను చట్టబద్ధంగా పట్టాదారుల అనుమతితోనే సేకరిస్తున్నామని హాజీపూర్ మండలం వేంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ డేగే బాపు తెలిపారు. ఐటీ పార్కు భూముల సేకరణపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. జిల్లా కేంద్రంలో ఐటీ పార్క్ ఏర్పాటు కోసం పోచంపాడు శివార్లలోని సర్వే నెంబర్ 1 మరియు వేంపల్లి శివార్లోని 159 సర్వే సుమారు 225 నుంచి 250 సేకరణకు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ జిల్లా అధికారులు ఎకరానికి 13,50,000 పరిహారం నిర్ణయిస్తూ భూ సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, అంతేకాని ఎవరిపై దౌర్జన్యం కానీ బలవంతంగా కానీ భూ సేకరణలో ప్రలోభ పెట్టలేదని వేంపల్లి మాజీ సర్పంచ్ ఎంపీటీసీ డేగ బాపు అన్నారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకరరావు విలేకరుల సమావేశంలో ఐటీ పార్కు భూసేకరణలో అక్రమాలు దౌర్జన్యాలు చేస్తూ దళితుల భూములను లాక్కుంటున్నారని చేసిన ఆరోపణలకు కౌంటర్గా వేంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మంచిర్యాల ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వేంపల్లి మాజీ సర్పంచ్ డేగబాబు మాట్లాడారు. గతంలో మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకరరావు అధికారంలో ఉండి ప్రస్తుతం ఐటీ పార్క్ ఏర్పాటు చేసే ప్రాంతంలో డంపింగ్ యార్డ్ ప్రాంతంగా చేశాడని, ప్రస్తుతం ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ ఆధ్వర్యంలో అదే ఏరియాలో ఎకరాకు చెల్లించడానికి అంగీకరించిందని, రైతులు భూ యజమానులు సంతోషంగా భూమిని ఐటీ పార్క్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, ఈ వ్యవహారాన్ని చూసి మసిబూసి మారేడుకాయ చేసి మాజీ ఎమ్మెల్యే రైతులను దళితులను అయోమయంలో పడేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో వేంపల్లి మరియు పోచంపాడు శివారు ప్రాంత రైతులందరూ హాజరయ్యారని, వారందరూ ముక్త కంఠంతో తమ భూములను ఐటీ పార్క్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలియజేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కదానికి ఇది మంచి పద్ధతి కాదు. నువ్వు ఇంత నీతులు చెప్పేవాడివి. గతంలో డంపింగ్ యార్డు, నేను సర్పంచ్ ఉన్న పీరియడ్లో డంపింగ్ యార్డుకు నువ్వు ప్రొసీడింగ్ ఇచ్చావు. ఏ రైతులను అడిగిచ్చావు? వాళ్ళ పోయిన భూములకు ఏమి ఇచ్చినావు? నువ్వు ఏది లేకుండా వాళ్ళకు డైరెక్ట్ ప్రొసీడింగ్ ఇచ్చి దాంట్లోనే డంపింగ్ యార్డ్ చెత్త కూడా తీసుకొచ్చి పోసినావు. అప్పుడు నీకు కనవలేదా మా ఎస్సీ దళితులు? ఇప్పుడు నీకు కొత్తగా ఇప్పుడు మళ్ళీ నీకు గుర్తొచ్చిందా? ఇలాంటి పద్ధతి నీ దగ్గర ఉన్నది కానీ మా దగ్గర లేదు. మేము పిలిచి 2-3 సార్లు పిలిచి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని మళ్ళీ మేము ఈ రేట్ ఇస్తామని చెప్తాను. కానీ నీలాంటి కళ్ళమంటతనం ఇప్పుడు ఎక్కడికి ఎదులేదు. మరి మా ఊరి మీద నీకు ఎందుకు ఇంత కళ్ళమంటతనమో మాకు ఇంకిప్పటికీ అర్థమైతే లేదు. నేను కూడా మీరు డంపింగ్ యార్డ్ మా ఊళ్ళో పెడతారు, ఎందుకు పెడతారు? మాకు డంపింగ్ యార్డ్ వద్దు అని నేను మిమ్మల్ని అడిగితే మంచిగా చెత్త తేడబోయాలని నాకే రివర్స్గా క్వశ్చన్లు వేసిన నువ్వు ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్నావు. అదే మేము ఇలా కోర్టుకు పోయి అది తీసుకురాకపోతే నువ్వు మా పరిస్థితి ఏమావు? అక్కడ చెదారం వేసి మాకు ఊళ్ళే రోగాల రొప్పులతోటి నాశనం అయిపోదు. అదే కాకుండా నువ్వు ప్రతిదీ మా విలేజ్కి చేసిన ప్రతి పని దాటేసే లెక్కలే కానీ ఏది లేదు. గంతెందుకు నువ్వు చెప్పుడు మాటలు వింటూ కనీసానికి ఇక ప్లాటింగ్ పెడతానని మా దగ్గర భూమి ఉన్నది, దాన్ని లేవల్ చేసి ప్లాట్లు పెట్టాలి, దాన్ని పెడతా ఇవాళ పెడతా రేపు పెడతా అని వాయిదాలు వేసుకుంటూ వచ్చినావు. 20 సంవత్సరాల టైం కూడా గడిచిపోయింది తెలంగాణ గవర్నమెంట్లో. ఏదైనా చేస్తేనే నేను కర ముందుకు వస్తా, జనాల ముందుకు వస్తానని చేస్తూ వస్తున్నావు. ఇప్పటికీ కూడా నువ్వు మా ఊరికి అన్ని అన్యాయాలు చేసినావు, ఒక్కడు కూడా న్యాయం చేయలేదు. నువ్వు ఏం చేసినావు? మా ఊరికి ఓ బ్రిడ్జి అన్నావు, ఆ బ్రిడ్జి రంగాలే పోయింది. అంటే వేంపల్లిలో ఊరి అభివృద్ధి చెందుతుంది. ఇక వేంపల్లిలో నాకు పుట్టగతులు ఏముండయి, నాకు అభిమానులు ఎవరు ఉండరు. మొత్తం మంది ప్రేమ్సాగర్ చేసే అభివృద్ధి పనులకు అందరూ ఆకర్షితులు అవుతారనే భావనతోటే వీళ్ళను మభ్యపెడుతున్నావు తప్ప కానీ నీ సొంత ఆలోచనతో కాదు ఇది. నువ్వు ఇట్లాంటి పద్ధతులు చేయకు, మానుకోకపోతే కూడా మంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తాయి. వీళ్ళందరూ 3 సార్లు పిలిస్తే స్వచ్ఛందంగా మేము ఇస్తాము అని ముందుకు వచ్చి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు కూడా కూర్చోబెట్టుకొని దాన్ని 13,50,000 వరకు తీసుకొచ్చారు. దాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు కూడా సమ్మతిగా ఉన్నారు. అలాంటిది నువ్వు ఇప్పుడు వేసి మళ్ళీ చెడగొట్టడం అనేది తప్ప కానీ నీది బాగుపడే లక్షణాలు ఏం లేవు. అంతకుముందు సబ్ స్టేషన్ కూడా నేను సబ్ స్టేషన్ అక్కడ పెట్టండి, మా ఇళ్ళల్లో వద్దు, సబ్ స్టేషన్ రేపు పొద్దున ఏమన్నా అవుతుంది అని చెప్తే కూడా
లేదు నేను ఇక్కడనే పెడతా అని నువ్వు చెడగొట్టే ప్లాన్, అట్లా నువ్వు ఎక్కడ న్యాయం చేస్తానో ఎక్కడ మంచి చేస్తానో ఇలాంటి పరిణామాలు ఇక ముందు కూడా ఉంటే చాలా బాగుండదు. మేము కూడా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఒకవేళ నీ పద్ధతి ఇలాగే ఉంటే నీ ఇంటికి ముట్టడికి కానీ లేకపోతే ఏదైనా కానీ మేము తీవ్రంగా ఉంటుందని మేము హెచ్చరిస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు తన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే పోచంపాడు శివార్లో సర్వే నెంబర్ 1లో, వేంపల్లి శివార్లో 159 సర్వే నెంబర్లో ఐటీ హబ్ ఇండస్ట్రియల్ పార్క్ వస్తుంది. దానికోసం 220 నుంచి 250 ఎకరాలు ల్యాండ్ చూడడం జరిగింది. దానికి మా ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారు ఎంతో కష్టపడి అక్కడ సీఎం తోటి మాట్లాడి దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. దానికోసం మా వేంపల్లి గ్రామ ప్రజలు, రైతులు అందరూ, మేము గతంలో టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా ఈ దివాకర్ రావు ఎన్నోసార్లు ఇక్కడ మా వేంపల్లిలో గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది, మాకు ఇక్కడ ఏదైనా మెడికల్ కాలేజ్ కానీ కేంద్ర విశ్వవిద్యాలయం కానీ ఏదైనా తెచ్చిపెట్టినట్టయితే బాగుంటుందని మేము ఎన్నోసార్లు ఆయన దృష్టికి తీసుకుపోవడం జరిగింది. కానీ ఏ రోజు కూడా మాకు వేంపల్లికి అన్యాయం చేసిండు తప్ప ఒక్కరోజు కూడా మా వేంపల్లికి న్యాయం చేయాలనే ఆలోచన ఆయన కళలో కూడా రాలేదు. మరి గతంలో 2005-6 న్యాయం చేయలేదు, అన్యాయం చేసిన తప్ప ఏం లేదు. ఆ రాలివాయి కేనాలే అట్లా నష్టం చేసినట్టే మళ్ళీ 2018-19లో డంప్యార్డ్ తీసుకొచ్చేసి దాంట్లో డంప్యార్డ్ పెట్టింది. డంప్యార్డ్ వలన ఆ చెరువు కింద ఉన్న పొలాలు కావచ్చు ఇవి అన్ని నష్టం జరిగే విధంగా అప్పుడు చేస్తే అప్పుడు దేగబాబు సర్పంచ్ ఉన్నాడు, ఆయన కూడా కోర్టుకు పోయి కోర్టు స్టే తెచ్చి అప్పుడు ఆపడం జరిగింది. దాని తర్వాత మళ్ళొకసారి దివాకర్ రావు మళ్ళీ కూడా మున్సిపాలిటీ వాళ్ళందరూ మాకు డంప్యార్డ్ ప్రాబ్లం ఉందంటే మళ్ళీ తీసుకొచ్చి అదే జాగాలో చెత్త పోయడం జరిగింది. మరి ఆ చెత్త పోసినప్పుడు ఈ మున్సిపాలిటీని ఆనుకొని ఉన్నది ఇవి విలువైన భూములే కదా, ₹1 కోటి వలికే భూములల్లో డంప్యార్డ్ పెడదామనే ఆలోచన దివాకర్ రావుకు ఆ రోజు ఎట్లా వచ్చింది? మరి ఈరోజు ఇండస్ట్రియల్ ఐటాపు తీసుకుంటా అంటే అది విలువైన భూములు ఎందుకు తీసుకుంటానని మరి ఎందుకు అంటాడు? మతి స్థిమితం ఉండి అంటాడా, మతి స్థిమితం లేక అంటాడా? ఆయన ఒకటి ఆలోచించుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మంచిర్యాల జిల్లా ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పుల్వామా అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి పుల్వామా అమర జవాన్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఐపీఎల్ చౌరస్తా నుండి బెల్లంపల్లి చౌరస్తా వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్స్ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, సెక్రటరీ బూరరవి మాట్లాడుతూ ఫ్రెండ్షిప్ దినోత్సవం అని, ప్రేమికుల దినోత్సవం అని చాలామంది యువతకు తెలుసని, కానీ ఈరోజు పుల్వామా ప్రాంతంలో భారత జవానుడు ప్రయాణిస్తున్న వాహనంపై దేశద్రోహి ఉగ్రవాదులు దాడి చేయడంతో 40 మంది అమరులయ్యారని, వారి మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామా అమర జవాన్ల స్మృతికి చిహ్నంగా కేంద్ర ప్రభుత్వం బ్లాక్ డేగా ప్రకటించిందని, అందుకే ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎక్స్ సర్వీస్ మెన్ మాజీ సైనికులు అంతా కలిసి క్యాండిల్ ర్యాలీ నిర్వహించామని తెలిపారు. ప్రతి సంవత్సరం ఇదే రోజు పుల్వామా అమరవీరుల స్మృతి చిహ్నంగా గుర్తించాలని యువతకు వారు గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఐబీ చౌరస్తా నుంచి వెంకటేశ్వర చౌరస్తా గుండా బెల్లంపల్లి చౌరస్తా వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఫిబ్రవరి 14, 2019లో ఉగ్రమూకల దాడిలో 40 మంది సైనికులు వీరమరణం పొందారు. దానికి కేంద్ర ప్రభుత్వం బ్లాక్ డేగా ప్రకటించింది. ఈ బ్లాక్ డే సందర్భంగా అమరులైన మా యొక్క సోదరులకు జ్ఞాపకార్థం ఈరోజు క్యాండిల్ ర్యాలీ ద్వారా మంచిర్యాల జిల్లా ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ తరఫున ఘనంగా నివాళులు అర్పించడానికి ఇట్టి కార్యక్రమాన్ని ఫిబ్రవరి 14 అందరికీ తెలిసింది ఏ విధంగా అంటే మామూలుగా వ్యాలంటైన్స్ డే అని తెలుసు, కానీ చాలా వరకు జనాలకు ఈరోజు 40 మంది సైనికులు వీర మరణం పొందారని చాలా తక్కువ మందికి తెలుసు. కానీ ఇలాంటి తెలిసి వాళ్ళ దానిలో కొందరికి ఈ నాలెడ్జ్ కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళ ఎవరు వీరమరణం పొందిన వాళ్ళ శ్రద్ధాంజలి ఘనంగా జరిపించాలనే ఉద్దేశంతో ఈరోజు మేము క్యాండిల్ ర్యాలీ చేపడుతున్నాం. దీనికి వచ్చిన మిత్రులందరికీ మరియు మీడియా మిత్రులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్, జై భారత్. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చెన్నూరు అటవీ రేంజ్లో 2 అటవీ శాఖ టోల్ గేట్ల ఏర్పాటు, ఫారెస్ట్ టోల్ వసూలు చేయనున్నట్లు వెల్లడించిన అధికారులు. ప్రకృతి అందాలకు విల్లగా మారిన గాంధారి ఖిల్లా. ప్రతి ఏటా మాఘమాసం శుద్ధ పౌర్ణమి రోజు నుండి ఖిల్లాలో జాతర వేడుకలు ప్రారంభం. పెద్ద సంఖ్యలో తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు. చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండలంలో పర్యటించిన డీసీపీ భాస్కర్.
ఎర్రైపేట ఇసుక క్వారీలో తనిఖీలు, రాపన్పల్లి అంతర్రాష్ట్ర చెక్పోస్టు సందర్శించిన డీసీపీ. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరూ సెలవు. నమస్కారం.